ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము దెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవుడు నమ్మదగినవాడు, ఆయన మిమ్మలను స్థిరపరిచి దుష్టత్వము నుండి మిమ్మలను కాపాడును. లేక దుష్టుని నుండి ఆయన మిమ్మును కాపాడును. దుష్టుడైన సాతానుడు అనేక దుష్టత్వపు కార్యములు చేయడానికి మనుషులను ప్రేరేపిస్తూ ఉంటాడు. అయితే దేవుడు నమ్మదగినవాడు గనుక ఆయన మనలను స్థిరపరచి ఆ దుష్టత్వముల నుండి మనలను కాపాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా! చాలాసార్లు దుష్టత్వాన్ని మనుషులు ప్రేమిస్తూ ఉంటారు. దుష్టత్వంలో ఎరగకుండానే మనుషులు సాతానుడు విరిచిన వలలో పడి గిలగిలా తట్టుకొని దుష్టత్వమునకు లోనవుతూ ఉంటాం. దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనలను స్థిరపరిచి ఆ దుష్టత్వము నుండి మనలను దూరపరుస్తాడు. దుష్టుని చేతి నుండి మనలను కాపాడుతూ ఉంటాడు. దుష్టుడు దుష్టత్వములలో మనలను చిక్కించాలని చూస్తూ ఉంటాడు. దేవుడు ఆ దుష్టుని చేతిలో నుండి, దుష్టత్వము నుండి మనలను కాపాడుతూ ఉంటాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని బిడ్డలారా, దుష్టత్వంతో నిండిన లోకమిది. దుర్మార్గముతో ఉన్నటువంటి లోకమిది. అందుకనే ప్రభువు చెప్పిన ఆలోచనలను మనము పాటించు వారమై ఉండాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక అని అన్నాడు. ఈ 3 కార్యముల యందు మనము జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. దుష్టుల ఆలోచనను వినకూడదు. అపహాసకులు కూర్చునే చోట కూర్చునకూడదు. వారి మార్గాలలో మనము నడవకూడదు. మీకు చెడు స్నేహితులు ఉన్నట్లయితే వారు మిమ్మలను దుష్టత్వంలోనికి నడిపిస్తారు. నీవు ఎవరువో అని నువ్వు తెలుసుకోవాలంటే నీకున్న స్నేహితులను బట్టి నిన్ను నీవు తెలుసుకోవచ్చు. మంచి నడవడి కలిగిన స్నేహితులు నీకున్నట్లయితే నీవు మంచివాడిగా ఉంటావు. అందుకని దుష్టత్వము మనలను అంటుకోకుండా కాపాడమని దేవుణ్ణి మనము అడగాలి. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధి మీకెల్లప్పుడూ తోడుగా ఉండి ఆ నమ్మదగిన దేవుడు దుష్టత్వములో నుండి, దుర్మార్గపు క్రియలలో నుండి మిమ్మలను కాపాడు, ఆశీర్వదించువాడు. ఒకానొక సందర్భంలో ఒక యవనస్తుడు తప్పుడు మార్గమును అనుసరించి ఒక హత్యా నేరమునకు అతడు గురి అయినాడు. అతడు దేవుని సన్నిధిలో ప్రలాపించినాడు. అయ్యో, చెడు సహవాసముల వలన నేను ఈ దుర్మార్గపు పని చేశానని కన్నీళ్లు కార్చి ప్రభు పాదములు పట్టుకున్నాడు. ఆశ్చర్యకరుడైన దేవుడు ఆ దుర్మార్గపు స్థితిలో నుండి అతన్ని విడిపించి లోకానికి అతడు ఒక మంచి సాక్షిగా ఉండడానికి తన కృపను చూపించాడు. కనుక దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించినప్పుడు, నమ్మదగిన దేవా, నన్ను స్థిరపరిచి ఈ దుష్టత్వమును పడకుండా నన్ను కాపాడమని ప్రార్థించండి. మీకు తోడుగా ఉన్న దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. గనుడా, నమ్మదగినవాడా, నీ బిడ్డలు దుష్టత్వంలో పడకుండా వారిని కాపాడమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.